సో హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ట్రిగ్నోమెట్రీ లెక్చర్లో క్లాస్ 2 స్టార్ట్ చేద్దాం. ఇందులో మనం ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ రేషియోస్ గురించి తెలుసుకుందాం. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. సో ట్రయాంగిల్ ఏబిసిలో మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, ఏసీ అనేది హైపోటెనస్, బీసీ అనేది బేస్, ఏబి అనేది పర్పెండిక్యులర్. ఎప్పుడు వెన్ సి మేక్స్ ద యాంగిల్ థీటా. సో దీని నుంచి సైన్ థీటా అనేది పర్పెండిక్యులర్ బై హైపోటెనస్, కాస్ థీటా అనేది బేస్ బై హైపోటెనస్, అండ్ టాన్ థీటా అనేది పర్పెండిక్యులర్ బై బేస్. సేమ్ అలాగే కొసెక్ థీటా అనేది హైపోటెనస్ బై పర్పెండిక్యులర్. కొసెక్ థీటా is also equals to 1 by sin theta. అదేవిధంగా sec theta is equals to hypotenuse by base. sec theta అంటే 1 by cos theta. Now cot theta equals to base by perpendicular and cot theta అంటే 1 by tan theta. ఇప్పుడు మనం ఇందులో ఏం చెప్పుకోవచ్చు, sin theta into cosec theta ఈక్వల్స్ టు 1 అని చెప్పుకోవచ్చు. ఎలా? sin theta అంటే ఏంటి? పర్పెండిక్యులర్ బై హైపోటెనస్ ఇంటూ cosec theta హైపోటెనస్ బై పర్పెండిక్యులర్. రెండు క్యాన్సిల్ అవుతాయి, అది 1 అవుతుంది కదా. సో సిమిలర్లీ cos theta into sec theta is equals to 1 and tan theta into cot theta is equals to 1. Okay. And sin theta when divided by cos theta is equals to tan theta అని చెప్పుకుంటాము. అదేవిధంగా రివర్స్ cos theta by sin theta is equals to cot theta అని చెప్పుకుంటాం. ఇవన్నీ మనం స్కూల్లో 9th క్లాస్లోనే నేర్చుకున్నాం. 9th 10th అక్కడే నేర్చుకున్నాం. tan theta ఎందుకు sin theta by cos theta వచ్చింది? tan theta అంటే ఇందాక పర్పెండిక్యులర్ బై బేస్ అని చెప్పుకున్నాం కదా. సో న్యూమరేటర్ డినామినేటర్ని హైపోటెనస్తో డివైడ్ చేసుకుంటే పర్పెండిక్యులర్ బై హైపోటెనస్ బై బేస్ బై హైపోటెనస్. సో ఇదేంటి? sin theta అండ్ b by h అంటే cos theta. అందుకని tan theta ఈక్వల్స్ టు sin theta by cos theta అని చెప్పుకుంటాము. అందుకే మనకి p by b అనే ఫార్ములా వచ్చింది. సేమ్ అదేవిధంగా cot theta కూడా అంతే. cot theta అంటే b by h by p by h. దీన్ని cos theta by sin theta. ఓకే. అదేవిధంగా మనము tan theta is equal to sin theta by cos theta అని చెప్పుకున్నాం కదా. దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు sec theta by cosec theta and cot theta ఈక్వల్స్ టు cos theta by sin theta కదా. దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు cosec theta by sec theta. ఎందుకు? బికాస్ cosec theta ఈక్వల్స్ టు 1 by sin theta. ఇందాక పైన చెప్పుకున్నాం కదా. అలానే sec theta ఈక్వల్స్ టు 1 by cos theta. ఓకే. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ ట్రయాంగిల్లో ఇక్కడ ఏబిసి ట్రయాంగిల్లో యాంగిల్ ఏ అనేది ఆల్ఫా అనుకుందాము. ఏబి ఇచ్చాడు 16,
హైపోటెన్యూస్ ఇచ్చాడు 65. ఏం అడుగుతాడు? సైన్ ఆల్ఫా ఎంత అని అడుగుతాడు, కాస్ ఆల్ఫా నేను ఎంత అని అడగచ్చు, అండ్ టాన్ ఆల్ఫా అది కూడా ఎంత అని అడగచ్చు. నౌ మనకి ఇప్పుడు బేస్ కావాలి. బేస్ కావాలి అంటే మనం పైథాగరస్ థీరం అప్లై చేస్తాం, బట్ అది లాంగ్ ప్రాసెస్. అండ్ మనం ఫస్ట్ క్లాస్లో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ నేర్చుకున్నాం. సో ట్రిగ్నోమెట్రిక్ ట్రిప్లెట్స్ నేర్చుకున్నాం. అందులో ట్రిప్లెట్ ఏంటిది? 1665 అంటే మనకి ఏం గుర్తొస్తుంది? 16, 63 అండ్ 65. దిస్ ఈజ్ ఎ ట్రిప్లెట్. సో బీసీ అనేది ఆటోమేటిక్గా 63 అయిపోతుంది. ఇప్పుడు సైన్ ఆల్ఫా అంటే ఏంటిది? పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. ఇక్కడ పర్పెండిక్యులర్ అంటే ఏంటి? ఆల్ఫాకి ఆపోజిట్ ఇది అంటే 63, ఇది పర్పెండిక్యులర్. సో 63 బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఇస్ 65. అలానే కాస్ ఆల్ఫా అంటే బేస్ బై హైపోటెన్యూస్. బేస్ అంటే ఏంటి? దీనికి అడ్జసెంట్, ఈ ఆల్ఫా యాంగిల్కి అడ్జసెంట్ అంటే 16/65. అదేవిధంగా టాన్ ఆల్ఫా అంటే ఏంటి? పర్పెండిక్యులర్ బై బేస్. పర్పెండిక్యులర్ అంటే 63, బేస్ అంటే 16. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నౌ నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ నేర్చుకుందాం. ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ. ట్రయాంగిల్ ABC, సి యాంగిల్ థీటా. ఓకే, ఇందులో పర్పెండిక్యులర్ ఇది బేస్, ఇది హైపోటెన్యూస్. ఇప్పుడు మనకి ఏం తెలుసు? పైథాగరస్ థీరం p² + b² = h² అని తెలుసు మనకి. ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ అంటే ఏం లేదు, మన ఫార్ములాస్ నేర్చుకున్నాం కదా చిన్నప్పుడు. sin² θ + cos² θ = 1. గుర్తుందా? చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇది. లేదా 1 + tan² θ sec² θ and also 1 + cot² θ cosec² θ. ఇవి ఎలా వచ్చాయి అనేది మనం ఇక్కడ ప్రూఫ్లో చూద్దాము. ఓకే, నౌ ఇవన్నీ మనకి ఈ పైథాగరస్ థీరం నుంచే వస్తాయి. ఫస్ట్లీ ఈ sin² θ + cos² θ = 1 ఎలా వచ్చిందో చూద్దాము. ఈ ఫార్ములాకి రెండు వైపులా హైపోటెన్యూస్ స్క్వేర్తో డివైడ్ చేయండి. డివైడెడ్ బై హైపోటెన్యూస్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏంటి? p² + b² డివైడెడ్ బై h² h² h². ఇప్పుడు ఈ h² క్యాన్సిల్ అయ్యి 1 అవుతుంది. సో p² h² + b² h² = 1 అవుతుంది. మనకి పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్ అంటే sin θ అని తెలుసు కదా. సో ఇది వచ్చేసి sin² θ అవుతుంది. ఓకే, sin θ². p/h అంటే sin θ². సో sin² θ. అలాగే b/h² అంటే cos² θ = 1. ఇలా మనకి ఫార్ములా వస్తుంది. దీన్ని మనము ఎలా రాసుకోవచ్చు? cos² θని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్తాము. సో sin² θ = 1 - cos² θ అని రాసుకుంటాం మనం. ఈ 1 - cos² θ అనేది ఎలా ఉంది? 1 అంటే 1² అని రాసుకోవచ్చు కదా. సో a² - b² ఫార్ములాలో ఉంది. ఆల్జీబ్రాలో చూస్తాం కదా, a² - b² = a + b × a - b. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకుంటాం?
sin theta into sin theta is equals to 1 square minus cos square theta అంటే a plus b into a minus b, 1 plus cos theta into 1 minus cos theta. ఇప్పుడు మనం దీన్ని ఇంకో ఫార్ములాగా రాసుకోవచ్చు, ఎక్స్పాండ్ చేస్తూనే వెళ్తాము, అలానే మనకి కొత్త కొత్త ఫార్ములాస్ వస్తూ ఉంటాయి అన్నమాట. నౌ ఈ 1 ప్లస్ కాస్ థీటాని ఇటు తీసుకెళ్ళండి అండ్ ఈ సైన్ థీటాని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్ళండి. సో సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా. ఇది ఒక ఫార్ములా అయిపోతుంది. దీన్ని మనం ఇలా కూడా చేసుకోవచ్చు, 1 మైనస్ కాస్ థీటాని కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకురావచ్చు. అప్పుడేమవుతుంది, సైన్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ఈక్వల్స్ టు 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా. అన్నీ అంతే, రెండు సేమే అండి. న్యూమరేటర్ డినామినేటర్ని మనం రివర్స్ చేసాం, రెండు సేమే. ఓకే, ఇప్పుడు ఇందాక మనం ఏం తెచ్చుకున్నాం, కాస్ థీటాని రైట్ హ్యాండ్ సైడ్కి తెచ్చుకున్నాము. ఇప్పుడు సెకండ్, కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటాగా చెప్పుకుందాం. ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటాని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చాము ఈ ఫార్ములా నుంచి. ఓకే, నువ్వు దీన్ని ఏం రాసుకుంటాము, సేమ్ పైన ఏ విధంగా రాసుకున్నాము అలాగే రాసుకుందాము. కాస్ థీటా ఇంటూ కాస్ థీటా ఈక్వల్స్ టు 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏంటి, 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా. సేమ్ ప్రాసెస్ రిపీట్, కాస్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా. ఇది ఒక ఫార్ములా అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇంకో ఫార్ములా కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఎందులో నుంచి, మనకు వచ్చిన ఐడెంటిటీ నుంచి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 నుంచి. దీన్ని మనం స్క్వేరింగ్ చేస్తే బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, అప్పుడు ఎలా వస్తుంది మనకు తెలుసుగా. స్క్వేరింగ్ అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab, ఇది మనం 7th నేర్చుకున్నాము. ఓకే, ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 స్క్వేర్. నౌ ఎక్స్పాండ్ చేస్తే సైన్ పవర్ 4 థీటా ప్లస్ కాస్ పవర్ 4 థీటా ప్లస్ 2 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. మనకి ఇక్కడ ఫార్ములా ఇది కావాలి మనకి, అందుకని ఈ 2 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా అని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్దాం. సో సైన్ పవర్ 4 థీటా ప్లస్ కాస్ పవర్ 4 థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. ఇదే విధంగా మనం సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1ని క్యూబింగ్ చేద్దాము. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్, మనకి ఫార్ములా తెలుసు కదా, a ప్లస్ b హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఆఫ్ a ప్లస్ b. ఈ ఫార్ములా తెలుసు కదా, ఇది కూడా మనం 7th నేర్చుకున్నాం. ఇప్పుడు క్యూబింగ్ చేసినప్పుడు ఏం రాస్తాము, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 క్యూబ్. సో ఏంటి, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఆఫ్ a ప్లస్ b. a క్యూబ్ సైన్ స్క్వేర్ థీటా హోల్ క్యూబ్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా హోల్ క్యూబ్ ప్లస్ 3ab ఆఫ్ a ప్లస్ b. 3 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా ఆఫ్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. 1 క్యూబ్ అంటే 1 కదా అది. ఇప్పుడు మనకి ఏం తెలుసు, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 అని తెలుసు. సో అప్పుడు ఇది మొత్తం ఏమవుతుంది, అప్పుడు 3 సైన్ స్క్వేర్ థీటా
కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. దీన్ని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్తాం మనం. అప్పుడు ఏం రాసుకుంటాము, సైన్ పవర్ 6 టీటా ప్లస్ కాస్ పవర్ 6 టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 3 సైన్ స్క్వేర్ టీటా కాస్ స్క్వేర్ టీటా. ఇది ఇంకో ఫామ్లో వచ్చింది. ఈ ఫార్ములాస్ అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఐడెంటిటీ నుంచి ఇన్ని ఫార్ములాస్ వచ్చాయి మనకి. 1, 2, 3 and 4 ఇవన్నీ వచ్చాయి అన్నట్టు. ఓకే, నా సెకండ్ ఐడెంటిటీ నుంచి ఇందాక మనం ఏం చేసాం, హైపోటెన్యూస్ని డివైడ్ చేసాము. ఇప్పుడు బేస్ని డివైడ్ చేద్దాం. సెకండ్ ఐడెంటిటీ, సెకండ్ వన్ బీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్. ఏంటి, డివైడెడ్ బై బీ స్క్వేర్ on both sides. Okay, now b by b whole square plus b by b whole square అంటే 1 cancel అవుతుంది. సో 1 square అంటే 1 is equals to h by b whole square. దీన్ని మనం ఏమని రాసుకుంటాము, p by b whole square అంటే p by b perpendicular by base అంటే tan టీటా కాబట్టి ఇక్కడ tan స్క్వేర్ టీటా ప్లస్ 1 ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ బై బేస్ అంటే sec స్క్వేర్ టీటా. సో ఇది ఒకటి వచ్చింది. దీన్ని ఎలా రాసుకుంటాము, 1 ప్లస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు sec స్క్వేర్ టీటా. ఇది సెకండ్ ఐడెంటిటీ. ఓకే, అండ్ ఇక్కడ tan square theta is equals to sec square theta minus 1 అని రాసుకుంటాము. ఈ మైనస్ 1 అంటే 1 స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో ఇది కూడా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా. దీన్ని కూడా ఏమని రాసుకుంటాము, sec theta ప్లస్ 1 ఇంటూ sec theta మైనస్ 1. ఓకే, సేమ్ tan square theta అని ఏమని రాసుకున్నాం, tan theta ఇంటూ tan theta. Now tan theta by sec theta plus 1 equals to sec theta minus 1 by tan theta. ఇది ఒక ఫార్ములా వచ్చేసింది. అండ్ ఇక్కడ ఓకే 1 మినిట్. ఈ 1 ప్లస్ tan స్క్వేర్ టీటా ఈక్వల్ sec స్క్వేర్ టీటా అని మనం ఎలా రాసుకోవచ్చు, sec స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని రాసుకుంటాము. ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్లో ఉంది. దీన్ని కూడా a ప్లస్ b ఇంటూ a మైనస్ b అని రాసుకోవచ్చు. అంటే sec టీటా ప్లస్ tan టీటా ఇంటూ sec టీటా మైనస్ tan టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, ఇప్పుడు దీన్ని కానీ రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్ళండి, మన ఇష్టం. లెట్స్ దీన్ని తీసుకెళ్దాము. ఓకే, sec theta plus tan theta is equals to 1 by sec theta minus tan theta. ఇలా మనకి క్వశ్చన్స్లో అడుగుతారు. అప్పుడు మనకి ఈ ఫార్ములా యూజ్ అవుతుంది. ఎలా అడుగుతారు, ఎగ్జాంపుల్, ఇఫ్ sec theta minus tan theta is equals to 3/7 అని అడుగుతాడు. దెన్ sec theta plus tan theta is equals to ఎంత అంటాడు. ఇది చూడంగానే మనకి ఫార్ములా గుర్తు వచ్చేసేయాలి. sec theta plus tan theta equals to 1 by sec theta minus tan theta. అంటే sec theta plus tan theta is equals to 1 by sec theta minus tan theta అంటే 3/7 క్వశ్చన్లో ఇచ్చాడు. ఈ 3/7 న్యూమరేటర్కి వెళ్తే 7/3 అవుతుంది. సో 7/3 ఈజ్ ద ఆన్సర్. అలానే ఎగ్జాంపుల్ 2 మనకి ఇఫ్ sin theta ఈక్వల్స్ టు 2023/2025 అని అడుగుతాడు. దెన్ అని ఇస్తాడు. దెన్ tan స్క్వేర్ theta మైనస్
సెక్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు ఎంత అని అడుగుతాడు. అప్పుడు మనం ఎలా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాం, ఏంటి సైన్ టీటా ఇచ్చాడు కానీ టాన్ అండ్ సెక్లో అడిగాడు ఏంటి అని అనుకుంటాము. బట్ ఏం లేదు, సైన్ టీటా అంటే జస్ట్ కన్ఫ్యూజన్కి, మనకి కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు. అందుకని చెప్పేసి మనకి ఫార్ములా తెలుసుగా, టాన్ స్క్వేర్ టీటా మైనస్ సెక్ స్క్వేర్ టీటా అంటే మనకి ఫార్ములా గుర్తొచ్చేసేయాలి. ఇంకా ఏంటి, సెక్ టీటా మైనస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై సెక్ టీటా ప్లస్ టాన్ టీటా అని తెలుసు కదా మనకి. దీన్ని ఎలా అనుకుంటాము, సెక్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా, కానీ ఇక్కడ రివర్స్ ఇచ్చాడు. ఓకే, అంటే టాన్ స్క్వేర్ టీటా మైనస్ సెక్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు -1 అవుతుంది ఇప్పుడు. సో దిస్ విల్ బి ద ఆన్సర్, -1 విల్ బి ద ఆన్సర్. ఇది ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి, టాన్ స్క్వేర్ టీటా మైనస్ సెక్ స్క్వేర్ టీటా అంటే -1 వస్తుంది. బట్ 1 అనేది సెక్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఉన్నప్పుడు 1 అనేది వస్తుంది. ఇది ఒకటి ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని నెగిటివ్ అనేది చూసుకోవాలి, నెగిటివ్ ఎక్కడ వస్తుంది పాజిటివ్ ఎక్కడ వస్తుంది అనేది కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఈ ఫార్ములాని అదే సెక్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు మనం స్క్వేరింగ్ చేద్దాము. బట్ కిందాక మనం a ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఉంది ఫామ్, ఇక్కడ a మైనస్ బి హోల్ స్క్వేర్ అనేది వస్తుంది మనకి. సో 1 మినిట్. సో a మైనస్ బి హోల్ స్క్వేర్ కూడా తెలుసు కదా, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. నౌ స్క్వేరింగ్ చేస్తే sec power 4 theta plus tan power 4 theta minus 2 of sec square theta tan square theta is equals to 1 వస్తుంది. దీన్ని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్దాము. sec power 4 theta plus tan power 4 theta is equals to 1 plus 2 sec square theta into tan square theta ఇది వస్తుంది. ఇప్పుడు మనం క్యూబింగ్ చేద్దాము. సేమ్ ఫార్ములాని సెక్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1ని క్యూబింగ్ చేద్దాం ఆన్ బోత్ సైడ్స్. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఫార్ములా ఏంటి, ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. a మైనస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3ab ఆఫ్ a మైనస్ b. ఓకే, మైనస్ వచ్చినప్పుడు ఇక్కడ అన్ని మైనస్ సైన్స్ వస్తాయి. అప్పుడు ఏమవుతుంది, a క్యూబ్ అంటే సెక్ స్క్వేర్ టీటా హోల్ క్యూబ్ అంటే సెక్ పవర్ 6 టీటా మైనస్ టాన్ పవర్ 6 టీటా మైనస్ 3ab 3 సెక్ స్క్వేర్ టీటా ఇంటూ టాన్ స్క్వేర్ టీటా ఆఫ్ a మైనస్ b అంటే సెక్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. 1 క్యూబ్ అంటే 1 కదా. అది ఇక్కడ నుంచి మనకి ఇది 1 అని తెలుసు, సెక్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1 అని తెలుసు. సో అప్పుడు హోల్ ఫార్ములా ఏమవుతుంది, సెక్ పవర్ 6 టీటా మైనస్ టాన్ పవర్ 6 టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 3 సెక్ స్క్వేర్ టీటా ఇంటూ టాన్ స్క్వేర్ టీటా. ఇది ఒక ఫార్ములా. ఇప్పుడు థర్డ్ ఐడెంటిటీ, ఇక్కడ ఏం చేద్దాము, p స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్స్ h స్క్వేర్ డివైడెడ్ బై p స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఇప్పుడు p స్క్వేర్ బై p స్క్వేర్ అంటే 1 అవుతుంది. సో 1 ప్లస్ b బై p హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు h బై p హోల్ స్క్వేర్. ఏమవుతుంది, బేస్ బై పర్పెండిక్యులర్ అంటే cot స్క్వేర్ టీటా, 1 ప్లస్ cot స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు హైపోటెనస్ బై పర్పెండిక్యులర్ అంటే cosec స్క్వేర్ టీటా.
దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 1 ఎట్ తీసుకెళ్తే రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్తే cot square theta is equals to cosec square theta minus 1. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, cot square theta లేదంటే cot theta into cot theta is equals to a minus b whole square ఫామ్లో ఉంది కదా, cosec theta plus 1 into cosec theta minus 1. Same process repeat. Cot theta by cosec theta plus 1 is equals to cosec theta minus 1 by cot theta. ఇది ఒక ఫార్ములా. ఇప్పుడు మనకి cosec square theta మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎలా వచ్చింది, ఇక్కడ పైన ఏంది వచ్చింది కదా, కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ కాసెక్ స్క్వేర్ థీటా మైనస్ 1 వచ్చింది కదా. ఇక్కడ మనం 1 లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి కాట్ స్క్వేర్ థీటా రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్తే ఫార్ములా ఇది వస్తుంది, కాసెక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని వస్తుంది. ఇందులో నుంచి మనం ఏం రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది కదా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో cosec square theta minus cos square theta, cosec theta plus cot theta into cosec theta minus cot theta is equals to 1. So cosec theta plus cot theta is equals to 1 by cosec theta minus cot theta. ఇది ఒక ఫార్ములా వచ్చేసింది. ఇలా కూడా మనల్ని ఎగ్జామ్లో అడుగుతారు. సో ఒక క్వశ్చన్ చూసుకుందాం. ఎగ్జాంపుల్, ఇఫ్ cosec theta ప్లస్ cot theta ఈజ్ ఈక్వల్స్ టు 13/8 ఇచ్చారు, దెన్ cot theta మైనస్ cosec theta ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ అని అడిగారు. మనకేం తెలుసు, cosec theta ప్లస్ cot theta ఈక్వల్స్ 1 by cosec theta మైనస్ cot theta అని తెలుసు మనకి. కానీ ఇక్కడ అడిగింది రివర్స్, cot theta మైనస్ cosec theta అని అడిగారు. సో cosec theta ప్లస్ cot theta ఈజ్ ఈక్వల్స్ టు 1 by cosec theta మైనస్ cot thetaగా రాసుకుంటాము. ఓకే, సో ఇది మనకి ఇచ్చాడు 13/8 అని ఇచ్చాడు. 13/8 ఈజ్ ఈక్వల్స్ టు 1 by cosec theta మైనస్ cot theta. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఇది న్యూమరేటర్ అంటే రివర్స్ రాసుకోవచ్చు కదా. సో cosec theta మైనస్ cot theta ఈజ్ ఈక్వల్స్ టు 8/13 అవుతుంది. అండ్ మనల్ని క్వశ్చన్ అడిగింది cot theta మైనస్ cosec theta. సో cot theta మైనస్ cosec theta ఈక్వల్స్ టు మైనస్ 8/13. సో ఇది ఆన్సర్, మైనస్ 8/13 ఈజ్ ది ఆన్సర్. ఓకే, సేమ్ వే మనం ఈ ఫార్ములాని cosec స్క్వేర్ థీటా మైనస్ cot స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 దీన్ని స్క్వేరింగ్ చేస్తే, ఇందాక మనం సెకండ్ ఐడెంటిటీలో చూసుకున్నాం కదా, సేమ్ అలానే ఏమొస్తుంది డైరెక్ట్ రాసేస్తున్నాను. cosec పవర్ 4 theta ప్లస్ cot పవర్ 4 theta ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 2 cosec స్క్వేర్ theta ఇంటూ cot స్క్వేర్ theta ఇది వస్తుంది. అండ్ క్యూబింగ్ చేస్తే ఇప్పుడు క్యూబింగ్ చేస్తే cosec పవర్ 6 theta మైనస్ cot పవర్ 6 theta is equals to 1 plus 3 cosec square theta into cot square theta. సో ఇది ఫార్ములా వస్తుంది. ఇవన్నీ ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకుంటూనే ఉండాలి. అండ్ ఇప్పుడు
ఒక ఫార్ములా చెప్తాను, అది మనం డైరెక్ట్ షార్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఎగ్జామ్లో అడిగినప్పుడు మనకి క్యాలిక్యులేషన్ తగ్గించడానికి, టైం సేవ్ చేయడానికి ఇవి గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటి నెక్స్ట్ కాన్సెప్ట్ ఇందులో చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే sec square theta plus cosec square theta is equals to sec square theta into cosec square theta. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ వన్, సెకండ్ వన్, tan square theta minus sin square theta is equals to tan square theta into sin square theta. And third, cot square theta minus cos square theta is equals to cot square theta into cos square theta. ఈ 3 ఫార్ములాస్ని కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్లస్ అండ్ మైనస్ సైన్స్ ఇవన్నీ మల్టిప్లికేషన్ సైన్స్లోకి చేంజ్ అయ్యాయి. ఇవి గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇవి అక్కడక్కడ తగులుతాయి. సో కొంచెం గుర్తుండిపోతుంది, టైం వేస్ట్ అవ్వకుండా. దీనికి ప్రూఫ్ చూద్దామంటే చూద్దాము. ప్రూఫ్ ఫస్ట్ వన్ ఏంటి, sec square theta ప్లస్ cosec square theta cosec square theta is equals to sec square theta అంటే ఏంటి 1 by cos square theta, cosec square theta అంటే ఏంటి 1 by sin square theta. ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం ఏమవుతుంది, cos square theta ఇంటూ sin square theta. సో ఇక్కడ న్యూమరేటర్ sin square theta వస్తుంది, ప్లస్ ఇక్కడ cos square theta వస్తుంది. దిస్ విల్ బి ఈక్వల్స్ టు sin square theta ప్లస్ cos square theta అంటే 1. సో 1 by cos square theta ఇంటూ sin square theta అయిపోయింది. ఈ 1 by cos square theta ఇంటూ 1 by cos square theta అని రాసుకోవచ్చు, ఇంటూ 1 by sin square theta అని కూడా రాసుకోవచ్చు. ఇది ఏమైపోతుంది, 1 by cos అంటే sec square. ఓకే, sec square theta ఇంటూ cosec square theta. సో వచ్చింది కదా, sec square theta ఇంటూ cosec square theta వచ్చింది ప్రూఫ్. ఇలా మనం ప్రూఫ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి, సెకండ్ వన్ ఏంటి, tan square theta మైనస్ sin square theta. దీన్ని ఎలా రాసుకుంటాము, tan square theta అంటే ఏంటి, sin square theta బై cos square theta మైనస్ sin square theta అని sin square theta గానే ఉంచుకుందాం, ఎందుకంటే మనం ఇక్కడ కామన్ తీసుకోవచ్చు. సో sin square theta అనేది కామన్ తీసుకుంటే 1 by cos square theta 1 by cos square theta మైనస్ 1 అవుతుంది. దీన్ని ఎలా రాసుకుంటాం మనము, sin square theta ఇంటూ 1 by cos అంటే sec square theta మైనస్ 1. సో sec square theta మైనస్ 1 అంటే మనకు తెలుసు కదా tan square theta అని. దిస్ విల్ బి ఈక్వల్స్ టు sin square theta ఇంటూ tan square theta. ప్రూఫ్ వచ్చేసింది కదా. సెకండ్ వన్ tan square theta ఇంటూ sin square theta అదే వచ్చింది కదా. సో థర్డ్ వన్ మీరే చేయండి, కొంచెం మీకే అర్థమవుతుంది. సేమ్ సెకండ్ వన్ లానే ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి cot square theta మైనస్ cos square theta, ఇది వచ్చేసి మీరు చేయండి. సేమ్ సెకండ్ మెథడ్ లాగా కామన్ తీసుకోవాలి. ఏం కామన్ తీసుకోవాలి, ఇక్కడ cos square theta కామన్ వస్తుంది, అది తీసేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. నా నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇది మనం చదువుకున్నాం కదా 10th క్లాస్ ఆర్ 9th క్లాస్లో, ట్రిగనోమెట్రిక్ టేబుల్స్. చాలా ఇంపార్టెంట్, ఇది లేనిదే మనకి ఈ చాప్టర్ లేదు. క్వశ్చన్స్ మనం ఈజీగా చేయగలుగుతాం దీంతోనే. ఇప్పుడు యాంగిల్స్, ఇక్కడ వచ్చేసి రేషియోస్ పెట్టుకోండి.
ఓకే. ఇక్కడ 0 degrees, ఇక్కడ 30 degrees, 45 degrees, 60 degrees అండ్ 90 degrees. వచ్చేసి ఇది సైడ్ వచ్చేసి సైన్ థీటా. ఒక్క నిమిషం. ఓకే, సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కొసెక్ థీటా, సెక్ థీటా, కాట్ థీటా. ఓకే, ఇది మన స్కూల్లో నేర్చుకున్నాం కదా. సైన్ 0 degrees అంటే 0 అని, సైన్ 30 అంటే 1/2 అని, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2 అండ్ సైన్ 90 1. అలాగే కాస్ 0 1. ఇది సైన్ అండ్ కాస్ వాల్యూస్ కొంచెం రివర్స్ అవుతాయి. ఇప్పుడు కాస్ 30 ఏమవుతుంది? కాస్ 30 విల్ బి ఈక్వల్స్ టు సైన్ 60, దట్ ఈస్ √3/2, and cos 45 1/√2. Cos 60 will be equals to sin 30, that is 1/2, and cos 90 equals to 0. Okay. అలాగే tan theta. Tan theta అంటే sin by cos. Sin by cos అంటే 0/1. Sin tan 0. Sin 0 / cos 0. That will be equals to 0. అలాగే tan 30 1/√3 వస్తుంది. tan 45 1 వస్తుంది. tan 60 √3 అండ్ tan 90 వచ్చేసరికి నాట్ డిఫైన్డ్. ఎందుకు? sin 90 / cos 90 is 1/0. డినామినేటర్ 0 ఉంటే అన్డిఫైన్డ్ అంటాం, తెలుసు కదా. అలానే cosec 0 అంటే 1/sin. 1/sin 0 అంటే 1/0. 1/0 is undefined, సో నాట్ డిఫైన్డ్. అలానే cosec 30 is equals to 2. Cosec 45 is equals to √2. Cosec 60 equals to 2/√3. Cosec 90 equals to 1. Same way, sec 0 equals to 1. Sec 30 equals to 2/√3. Sec 45 equals to √2. Sec 60 equals to 2. And sec 90 equals to not defined. ఈ కొసెక్ అండ్ సెక్ కూడా రివర్స్ చూసుకోండి. ఓకే, అండ్ లాస్ట్ కాట్. కాట్ థీటా. సో కాట్ 0 వచ్చేసి నాట్ డిఫైన్డ్. కాస్ బై సైన్. కాస్ 0/sin 0 అంటే కాస్ 0 1. 1/sin 0 అంటే 0. 1/0 ఈజ్ అన్డిఫైన్డ్. డినామినేటర్ 0 కదా, సో అన్డిఫైన్డ్. అలానే cot 30 equals to √3, cot 45 equals to 1, cot 60 equals to 1/√3, and cot 90 is equals to 0. ఈ విధంగా ట్రిగ్నోమెట్రిక్ టేబుల్స్ ఒకసారి నేర్చుకోండి, ఒకసారి చూడండి. మనం నెక్స్ట్ క్లాస్లో కొన్ని క్వశ్చన్స్ చేసుకుందాము వీటి బేస్డ్ మీద. సో థ్యాంక్ యూ.